వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము కాబూలీ చనా కూర ఎలా వండుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు కాబూలీ చనా నేను ఒక కప్పు అంటే ఒక 100 గ్రామ్స్ వరకు ముందు రోజు నైట్ నానబెట్టుకుని ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్లో 3 స్టీములు రానిచ్చి ఉంచుకున్నాను అనమాట. తర్వాత ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద సైజు ముక్కలుగా కోసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 3. ఇవి 2 కలిపి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని మనము కర్రీలో యాడ్ చేసుకోవాలి. తర్వాత టొమాటోస్ ఒక 150 గ్రామ్స్ వరకు, ఒక 6 మీడియం సైజు 6 టొమాటోస్. ఇది కూడా నేను పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూను. మనకి గ్రేవీకి ఎండు కొబ్బరి ఒక 2 అంగుళాల సైజు ముక్క. తర్వాత ఒక 7 నుంచి 8 జీడిపప్పు. ఆ తర్వాత తిరగమాతకి కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి. మనకి కొంచెం మసాలా ఫ్లేవర్ రావడం కోసం తిరగమాతకి 2 లవంగాలు తీసుకున్నాను. అట్లాగే చిన్నది, చాలా చిన్న దాల్చిన చెక్క ముక్క. ఇప్పుడు మనము ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చూసుకుందాము. మనకి ఈ కాబూలీ చనా అనేది ముందు ఉడకబెట్టుకుని ఉంచుకోవటం మూలంగా శనగలు అనేవి మెత్తగా ఉంటాయి ఒకటి. తర్వాత వచ్చేసి కూర చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది మనకి. ఈ కాబూలీ చనా అనేది మంచి ప్రోటీన్ ఫుడ్. మనకి వెయిట్ లాస్కి కానీ, తర్వాత షుగర్ పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో కూడా ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏజింగ్ ఎఫెక్ట్ అంటే కొంతమంది చాలా చిన్న ఏజ్లోనే చాలా పెద్ద ఏజ్డ్ లాగా కనిపిస్తారనమాట. అలా కాకుండా మనకి ఏజింగ్ ఎఫెక్ట్ని స్లో చేస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్, ఎప్పుడైతే ప్రోటీన్ అనుకుంటున్నామో క్యాన్సర్ని ప్రివెంట్ చేసే లక్షణాలు కూడా మనకి ఈ కాబూలీ చనాకు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందుగా దాల్చిన చెక్క 2 లవంగాలు వేసుకుంటున్నాను. నేను కూర కారం వాడుకుంటున్నాను ఈ కూరకి. కాబట్టి కూర కారం ప్రిపరేషన్లోనే మనం జీలకర్ర, ధనియా పౌడరు అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుని ఉంచుకున్నాం. కాబట్టి నేను సెపరేట్గా జీరా పౌడర్ అనేది తీసుకోవడం లేదు. ఇప్పుడు ముందుగా ఆవాలు కాస్త చిటపట సౌండ్ వచ్చిన తర్వాత మనము మినప్పప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త ఎక్కువగానే జీలకర్ర తీసుకుంటున్నాను తిరగమాతలోకి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ వేగిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి చపాతీలోకి కూరలు గ్రేవీగా ఉంటే బాగుంటుంది, ముక్కలుగా లేకుండా. కాబట్టి కూర అనేది చక్కగా ఈవెన్గా గ్రేవీతో వస్తుంది. ఈ ఉల్లిపాయ వేగే టైంలో నేను ఏదైతే టొమాటోస్ మనము పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి అనుకున్నాం కదా, నేను ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఉంచుతాను. ఈ టొమాటోస్తో పాటుగా మనము కొబ్బరి, ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా వాడుకోవచ్చు. కొబ్బరి, తర్వాత జీడిపప్పు ఒక 8 నుంచి 10 జీడిపప్పు మనకి గ్రేవీ కోసం కలిపి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది అని అనుకున్న తర్వాత మనకి కింద అడుగంటుతూ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్లో మనకు అర్థమవుతుంది ఉల్లిపాయ వేగిందని ఇమీడియట్గా మనము ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ అనుకున్నాం కదా,
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక అర నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత మనము ఈ ప్రిపేర్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్, టొమాటో, జీడిపప్పు, తర్వాత కొబ్బరి ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. చాలా మనకి ఈ శనగలు అనేవి ముందే ఉడకబెట్టి ఉంచుకోవటం మూలంగా కూర అనేది మీకు ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఈ టొమాటో పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో పేస్ట్ వేసుకోగానే మనము దీంట్లోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పసుపు, తర్వాత మనము శనగలు ఉడకబెట్టుకోవడానికి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కూర కారం ఒక ఫుల్ టేబుల్ స్పూను. ఈ కూర కారం ప్రిపరేషన్ అనేది నేను ఇదివరకటి వీడియోస్లో చూపించాను. ఈ గ్రేవీ అనేది ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనము శనగలు యాడ్ చేసుకుందాం కూరకి. ఇప్పుడు నేను ఈ కూరకి శనగలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం శనగలు ఉడకబెట్టుకున్న టైంలో ఏమైనా వాటర్ కనుక మిగిలి ఉంటే కనుక ఆ వాటర్ కూడా మనము ఈ కూరకి యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న కొత్తిమీరలో ఒక హాఫ్ క్వాంటిటీ నేను ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా తొందరగా ఒక మంచి కూర అనేది మనకి చపాతీస్లోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, ఇట్లాంటి కూర అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో ఉంచుకుని కానీ కూర అనేది మగ్గించుకోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకుని ఇలా మగ్గించుకున్న తర్వాత మనం చూడండి ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసుకునే స్టేజ్లో కానీ ఆ తర్వాత కానీ ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అందరూ కూడా చూసారు కదా ఎంత సింపుల్గా మనము కాబూలీ చనా గ్రేవీ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.